హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఇంట్లో కాసిన వంకాయలతో కమ్మగా ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ఒకే చెట్టుకి కొన్ని పొడుగ్గాను కొన్ని పొట్టిగాను కాసాయి ఫ్రెండ్స్. వీటన్నింటిని కలిపి ఏ విధంగా ఫ్రై చేశానో ఈ వీడియోలోనైతే చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి పాన్ పెట్టేసుకొని 1.5 పావు వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు, ఒక 10 వరకు మెంతులని, ఇంకొక పావు టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, ఇంకొక పావు టేబుల్ స్పూన్ శనగపప్పుని వేసుకోవాలి. వీటన్నింటినీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులేవి మాడకుండా అడుగు పట్టకుండా కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ఒక 10-15 కరివేపాకు ఆకులను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు మాడకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని, ఒక 2 పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఫ్రెష్గా ఉన్న పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకుని వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు మనం వంకాయలని కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దీనిలోకి ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకొని పావు టేబుల్ స్పూన్ ఉప్పుని, చిటికెడు పసుపుని వేసుకొని ఆల్రెడీ ఒకసారి కడిగి పెట్టుకున్న వంకాయలని ఎడ్జెస్ కట్ చేసుకుని ఇలా 4 భాగాలుగా వచ్చేటట్లు కట్ చేసుకోవాలి. మనకి నచ్చిన సైజ్ అండ్ షేప్లో ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవచ్చు. ఒకే చెట్టుకి కొన్ని పొట్టిగాను కొన్ని పొడుగ్గాను వచ్చాయి ఫ్రెండ్స్. అదే కలర్లో వచ్చేసాయి. ఇలా వచ్చిన వీటన్నింటిని తీసుకుని మనకి నచ్చిన సైజులో ఉండేలాగా అయితే కట్ చేసుకున్నాను. ఇలా ఒక 4 భాగాలు వచ్చేటట్లు కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఈ నీళ్ళల్లో ఒకసారి వాష్ చేసుకొని చిల్లుల గిన్నెలోకి పంపేశారంటే నీళ్ళన్నీ సపరేట్ అయిపోతాయి. వంకాయలు నీళ్ళని సపరేట్ చేసుకొని ఈ వంకాయల్ని ఉడుకుతున్న ఉల్లిపాయ మిక్చర్లోకి వేసుకోవాలి. ఈ వంకాయలు మగ్గించుకునేటప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసుకొని ఆయిల్ మొత్తం వంకాయలకి పట్టేలాగా 1 నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇవి ఇంట్లో కాసినవి కాబట్టి తొందరగానే మగ్గుతాయి ఫ్రెండ్స్. బయట తెచ్చినవి అయితే అంత త్వరగా ఉడకవు కాబట్టి ఇంట్లో వాటికి బయట తెచ్చిన వాటికి తేడా అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇలా ఆయిల్ తేలేంత వరకు వంకాయల్ని ఉడికించుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా కారంను వేసుకోవాలి. ఇక్కడ నేనైతే దాదాపుగా 1/2 కేజీకి తక్కువగానే కర్రీ చేశాను కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే రెడ్ చిల్లీ పౌడర్ని, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని, మరొక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుని కారం పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఈ కర్రీలో ఉన్న ఆయిల్ అంతా బయటికి వచ్చేస్తుంది. ఇలా బయటికి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఉంటే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉంటుంది. నచ్చితే మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.